హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఉల్లి కారం దోశ. స్పైసీగా చాలా బాగుంటుంది. కారం దోశ తయారు చేయడం కోసం ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. స్టోర్ బియ్యం ఉంటే స్టోర్ బియ్యం తీసుకోండి, లేదంటే మామూలుగా మనం ఇంట్లో వండుకునే రైస్ తీసుకోవచ్చు. ఏ గ్లాస్తో అయితే కొలతగా బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో పావు గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి. పావు గ్లాసు అటుకులు తీసుకోవాలి. అటుకులు కొంచెం దలసరగా ఉన్న అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ లేదంటే 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు తీసుకోవాలి. శనగపప్పు దోశ కలర్ రావడం కోసం వేస్తాము. ఇంకా 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఈ పప్పు బియ్యంని 1కి 2 సార్లు బాగా కడిగేసుకుని నీళ్లు వేసుకుని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత ఈ పప్పు బియ్యంలోని నీళ్లు వంపేసుకుని మళ్ళీ 1కి 2 సార్లు బాగా వాష్ చేసేసుకుని పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాసు బియ్యపు పిండి వేసుకోవాలి. బియ్యపు పిండి వేసుకోవడం వల్ల మనకి దోశ అంతా కూడా ఈవెన్గా మంచి కలర్ వస్తుంది. బియ్యపు పిండి అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వీలైతే చేత్తో కలుపుకోండి. చేత్తో కలుపుకుంటే బాగా ఫర్మెంట్ అవుతుంది. ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పిండిని 6 నుంచి 8 గంటల పాటు ఫర్మెంటేషన్కి పక్కన ఉంచాలి. ఇప్పుడు రెడ్ చట్నీ తయారు చేయడం కోసం 4 గుంటూరు మిర్చి, ఇంకా 4 కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటారు కదా, అవి 4 తీసుకోవాలి. గుంటూరు మిర్చి ఏమో కారంగా ఉంటుంది, అలాగే కాశ్మీరీ మిర్చి ఏమో మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్లోకి వేడి నీళ్లు వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత మూత తీసుకుని ఈ రెడ్ చిల్లీస్ మాత్రమే, మనం ఎండుమిరపకాయలు వేసాం కదా, ఆ ఎండుమిరపకాయలు మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నీళ్లు వేయకుండా ఎండుమిరపకాయలు మాత్రమే తీసుకోవాలి. 6 నుంచి 8 వరకు వెల్లుల్లి రెమ్మలు, ఇంకా 2 టీ స్పూన్ల వరకు శనగపప్పు, మనం చట్నీ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా అది, ఇంకా 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇంకా ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఈ కారం ఎక్కువగా ఉంటే మాత్రం ఉప్పు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ తయారు చేసుకోవాలి. దోశల పిండి కూడా పులిసిపోయి ఉంటుంది, అంటే మనం 6 నుంచి 8 గంటల పాటు పులిగి పెట్టాం కదా. ఇప్పుడు దోశ పిండి రెడీ అయిపోయింది. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకోవడం వల్ల దోశ కలర్ చాలా బాగుంటుంది. ఉప్పు ఇంకా పంచదార కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. దోశ ప్యాన్ వేడయిన తర్వాత కొంచెం నూనెని స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చట్నీ తయారు చేసుకున్నాం కదండి, అంటే ఎండుమిరపకాయలతో మనం ఉల్లిపాయ అన్నీ కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ దోశ మీద బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఆ పేస్ట్ని ఎక్కువగా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశకి అంచుల వెంట నూనె వేసుకుంటే అంచులంతా కూడా క్రిస్పీగా వచ్చి దోశ బాగుంటుంది. ఉల్లి కారం దోశ ఇలాగే చేసుకుంటారండి. ఇంకా మనం దీనిలోకి పొటాటో కర్రీ లాంటివి, లేదంటే మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ ఇలాంటివి ఏమన్నా ఉంటే దీనిపైన వేసుకున్నాము అనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం ఈరోజు ఉల్లి కారం దోశ అనుకున్నాం కాబట్టి ఇలా ప్లెయిన్గా చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర పొటాటో కర్రీ లాంటివి ఉంటే అవి కూడా వేసుకుని చేసుకోవచ్చు. దోశ చూసారా మంచి కలర్ వచ్చి ఎంత బాగుందో. స్పైసీగా కావాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా ఉల్లికారం దోశ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉల్లికారం దోశ ట్రై చేశారు కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.